శ్రీమాత్రి నమః. ముందుగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవాలి అంటే దాదాపుగా ఒక 13 ఏళ్ల క్రితం హరిముకుంద పాండా అని ఆయన తిరుమల వెళ్లారట. అక్కడ ఆయనకి స్వామివారిని దర్శించుకోలేకపోవటం వల్ల ఆ బాధతో కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆయన సొంత పొలంలో 12 ఎకరాల పొలంలో ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆయనే కట్టుకున్నారు. ఎవరైనా సరే తనలాగా తిరుమల వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటారనే ఆశతో ఈ ఆలయాన్ని నిర్మించడానికంటే ముందు కూడా వీళ్ళ కుటుంబం చాలా సేవా కార్యక్రమాలు చేసేది అని చెప్పి నేను న్యూస్ లో విన్నాను. అదేంటంటే ఆయనే చెప్పారు, ఇదివరకేమో ప్రతిరోజు అందరికీ ఆహారం పెట్టడం మాత్రమే కాకుండా ఇంటికి కూడా కొన్ని సరుకులు పంపించి అలాగే ద్రవ్య సహాయాన్ని కూడా చేసేవారట. తర్వాత రాను రాను అది ఇబ్బంది అయిపోతూ ఉండగా వారానికి ఒకసారి అంటే ప్రతి సోమవారం నాడు అందరినీ పిలిచి వాళ్ళకేమో అన్నం పెట్టి సరుకులు ఇచ్చి దాంతో పాటుగా అంధులకి కాళ్ళు లేని వాళ్ళకి ఆయన ద్రవ్య సహాయాన్ని చేసేవారు. ఇలా ప్రతి సోమవారం చేస్తున్నారు. ఆ ద్రవ్య సహాయం చేయటం కూడా ఎలా అంటే ఈయన ఈ పలాస రైల్వే స్టేషన్ కి సొంతంగా ఒక ట్రాక్టర్ ని పంపించి అక్కడి నుంచి వాళ్ళందరినీ తెచ్చి ఆయనేమో అన్ని ఇచ్చి పంపించేవారు. ఇలా సాగుతూ ఉందనమాట. ఆ తర్వాత దేవాలయాన్ని నిర్మించారు. మొన్న జూలై నెలలో అది ప్రారంభం జరిగిందనమాట. ఆ ప్రారంభోత్సవాన్ని కూడా ఏ రాజకీయ నాయకుడిని పిలవలేదు. ఆయన వయస్సు ఇప్పుడు 90-95 ఏళ్లుగా చెప్తూ ఉన్నారు అందరూ. ఆ వీడియోస్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన సరిగ్గా నడవలేని స్థితిలోనే ఉన్నారు. సరే, ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి అక్కడ అందరూ ఆయన అడుగుతుంటే ఆయన చెప్పారు, నేను ఏదో అందరూ వచ్చి చూసుకుంటారు దర్శనం చేసుకుంటారు అని అనుకున్నాను తప్ప ఇలాంటిది జరుగుతుందని నాకు తెలుసా. అయినా మొన్నే నేను ఈ ఆలయాన్ని కట్టించాను, ఎప్పుడు ఇంతమంది రాలేదు. అప్పటికీ కూడా ఈ 2000 మంది వస్తారేమో అని చెప్పి 6 పోలీసుల్ని నేను నియమించాను. కానీ అనుకోకుండా 25,000 మంది వచ్చారు, ఇలాంటిది జరిగింది అని చెప్పి ఆయన కూడా మాట్లాడారనమాట. సరే, విషయానికి వస్తే ఈ కాశీబుగ్గ పలాసలో ఈ దేవాలయం ఉన్నట్టు ఎవరికీ తెలియదట. ఎందుకు అంటే ఆయన ఎవరికీ చెప్పుకోలేదు. ఆయన కోసం కట్టుకున్నారు, తన లాంటి వాళ్ళ కోసం కట్టారు. మౌత్ కాన్వాసింగ్ వల్ల అందరూ వచ్చారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి మొన్న ఏం జరిగిందంటే ఆ రోజు శనివారం, అందులోనూ కార్తీక ఏకాదశి. అందుకని ఏం చేశారు అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది కదా అని ఆ చుట్టుపక్కల ఉన్న 3 మండలాల్లో నుంచి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి ఆటోల్లోనూ అలాగే బస్సుల్లోనూ వచ్చారట. పొద్దున్న 8:30 వరకు, ఆ రోజు ఏకాదశి రోజు కూడా పొద్దున్న 8:30 వరకు ఎంతో మంది అక్కడ జనాభా లేరు. దాదాపుగా ఒక 1000 మంది మాత్రమే ఉన్నారు. కానీ 8:30 నుంచి బాగా అందరూ రావడం మొదలు పెట్టారు, ఎక్కువ మంది వచ్చేసారు. సరే, ఈ ఆలయంలో పొద్దున్న 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆలయం తెరిచి ఉంచుతారు. ఆ రోజు కూడా 12 అయిపోతే ఈ తలుపులు వేసేసారనమాట, గేటు వేసేసారు. ఆ గేటు కూడా చాలా చిన్నది, ఆ గేటు దాటి వచ్చేయచ్చు లోపలికి. ఈ ఆలయంలో వచ్చిన ఒక ఇబ్బంది ఏంటంటే వెళ్లే ద్వారము వచ్చే ద్వారము కూడా ఒకటే అయిపోవడం వల్ల ఈ 12 అయిపోగానే ఎప్పుడైతే ఈ గేటు వేసేసారో 12 దాటితే మనం లోపలికి వెళ్ళలేం కదా, మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలి అని చెప్పి ఈ గేటు బయట ఉన్న వాళ్ళు ఏం చేశారు, లోపల తోసుకుని వెళ్లిపోవడానికి ప్రయత్నించి ఈ బారికేడ్ల మీద నుంచి కూడా వాళ్ళు ఎక్కేసి లోపలికి దూకేశారనమాట. అప్పుడు తొక్కిసలాట జరిగింది. ఆ లోపల నుంచి వస్తున్న వాళ్ళు ఈ బయట నుంచి తోసుకుంటున్న వాళ్ళ మీద పడిపోతే అప్పుడు పాపం చాలా మందికి ఇబ్బంది అయింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా ఒక 15 మందికి గాయాలు అవైతే హాస్పిటల్లోకి తీసుకువెళ్లారు. ఇది అక్కడ జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనే. కాస్త ముందుగా ఊహించి ఉండుంటే బాగుండేది. ఆయన పెద్ద అయిపోవటం వల్ల, లేదు అంటే అది కొత్తగా దేవాలయాన్ని నిర్మించడం వల్ల, ఇంతకు మునుపు ఎప్పుడు అంతమంది రాకపోవటం వల్ల, సరియైన అవగాహన లేక అక్కడ అంతమంది రావటం వల్ల ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దీనికి బాధ్యులు ఎవరిప్పుడు? ఆ ఆలయ నిర్వాహకుల, అక్కడికి వచ్చిన భక్తుల, లేదు అంటే అధికారుల ప్రమేయం లేదు ఇక్కడ టోటల్ గా. ఎందుకు అంటే అసలు అధికారులకి సంబంధమే లేదు, అలాగే దేవాదాయ శాఖకి కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ గా ఆయన నిర్వహిస్తున్న దేవాలయం. ఇకపోతే ఆయన చూస్తే 95 ఏళ్లు, ఆయన కూడా అందరూ దర్శించుకుంటారని ఉద్దేశంతో మాత్రమే కట్టారు తప్ప ఆయనకి మిగతా విషయాలు తెలియదు. సరే, అసలు విషయానికి వస్తే 12ంటికి ఎప్పుడైతే తలుపు వేసేశారో ఈ గేటు, వెంటనే ఈ బయట ఉన్న వాళ్ళు ఏం చేశారు, సాయంత్రం వరకు వేచి ఉండాలి.
అంత ఓపిక లేదు, అంత సహనం లేదు. దూరేసాము అంటే లోపలికి దర్శనం అయిపోతుంది. అందుకని ఈ రైలింగ్ మీద నుంచి లోపలికి వచ్చేసారు, ఈ గేట్ ను కూడా తోసి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. పోనీ కనీసం ఆ ఆలయ నిర్వాహకులైనా ఈసారి ఇంతమంది వచ్చారు కాబట్టి ఆ గేటు తీసేసి ఉంచండి అని చెప్పి ఉండుంటే బాగుండేది. ఏదేమైనా అక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఈ తోపులాట జరిగింది గేటు వేసినప్పుడు. జరిగితే ఆ లోపల నుంచి వచ్చేవాళ్ళు, ఈ బయట నుంచి తోసుకుని వచ్చేవాళ్ళు గుద్దుకుని అక్కడ పడిపోయారు. పడిపోతే దాదాపుగా 9 మందికి ప్రాణాలు పోయాయని, కొంతమంది హాస్పిటల్లో ఉన్నారని చెప్పి మనకి వార్తల్లో చూస్తున్నాం. చాలా బాధాకరమైన విషయమే. ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వమా? ఆ ఆలయ నిర్వాహకుల? అక్కడికి చూడ్డానికి వచ్చిన ప్రజల? ఎవరు? అక్కడ సెక్యూరిటీ నిర్వహించలేకపోవటమా? ఏంటి కారణం? సరే, ఈ ప్రభుత్వమా అంటే అసలు ప్రభుత్వం జోక్యమే లేదు, ఎందుకంటే అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇక దేవాదాయ శాఖ అంటే ఆ దేవాదాయ శాఖ ఆధీనంలోనే లేదు. ఒకవేళ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నా మనలో ఈ డిసిప్లిన్ రానంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే తిరుమలలో కూడా చూడండి, అది దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఉంది కదా, కానీ అప్పుడు కూడా తొక్కిసలాట జరిగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూడండి ముందు వెళ్ళిపోవాలి, ముందు దర్శనం చేసేసుకోవాలి, ఇదే ఆరాటం. కుంభమేళాలో కూడా జరిగింది ఇదే సంఘటన. ఆ బారికేడ్లను కూడా తోసేశారు, ఎందుకంటే తొందరగా వెళ్లి పిండ ప్రదానం చేసేసేయాలి. తొందర 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 తొందర, ప్రతి దానిలోనూ తొందర, అంతే. ఇంక వేరే ఆలోచనే లేదు. ముందు వాడు ఏమైపోతాడు అని ఆలోచించరు, వెనక వాడు ఏమైపోతాడు అని ఆలోచించరు, ఒక 5 నిమిషాలు వేచి ఉంటే ఏం పోయింది అని కూడా ఆలోచించరు. సరే, ఈ సంఘటనను మొత్తం కొంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉండుంటే ఇలాంటి పని చేసేవాడా? దేవుణ్ణి దర్శించుకోవటం కోసం వస్తే మా ప్రాణాలే పోయాయి. సరే, దేవుణ్ణి దర్శించుకోవటం కోసం వస్తే ప్రాణాలు పోయాయి, అది కదా స్టేట్మెంట్. దేవుడు అక్కడ గేటు వేసేయమన్నాడని ఎందుకు ఆలోచించలేదు? ఆ గేటు వేసేసినప్పుడు ఎందుకు తోసేసుకున్నారు? ఆ రైలింగ్ మీద నుంచి పడి పడి వెళ్ళి ఎవరైనా దూకేమన్నారా? అంతమంది కనీసం ఆలోచించకుండా, అంతమంది జనాలు వచ్చినప్పుడు పిల్లలు ఏమైపోతారో, మనం ఏమైపోతామని అనే భయం లేకుండా తోసుకుని వెళ్ళిపోయారు కదా. భగవంతుడు అలా తోసుకుని వెళ్ళిపోమన్నాడా లోపలికి? ఏదైనా ఒక చిన్న జరిగితే వెంటనే దేవుడి వల్లే జరిగింది అంటాం. అరుణాచలంలో జరిగితే అరుణాచలం వెళ్ళకూడదు, తిరుపతిలో జరిగితే తిరుపతిలోకి వెళ్ళకూడదు, ఎక్కడ జరిగితే మనం అక్కడికి వెళ్ళకూడదు. సరే, దేవాలయాలు కాబట్టి పండుగ రోజే వెళ్ళాలా, ఉత్తప్పుడు వెళ్ళకూడదా అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ప్రయాణాలు జరుగుతున్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవ్వట్లేదు? అందుకని మీరు ప్రయాణాలు చేయొద్దు, ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే కూర్చోండి అని చెప్పగలుగుతున్నామా? అప్పుడు చెప్పేటప్పుడు ఏం చెప్తాం? జాగ్రత్తగా వెళ్ళండి అంటాం, జాగ్రత్తగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవన్నీ చూసుకోండి అని చెప్తాం, ముందు వెనక చూసుకోండి అని చెప్తాం, స్పీడ్గా వెళ్ళకండి అని చెప్తాం. అంతే తప్ప రోడ్డు మీదకి వెళ్ళకండి అని మనం చెప్తామా? కానీ దేవాలయాల విషయానికి వచ్చేసరికి గుడికి అప్పుడే వెళ్ళాలా? ఏ ఇంట్లో లేడా దేవుడు? గుడికి వెళ్తేనే పుణ్యం వస్తుందా? పండగ రోజే గుడికి వెళ్ళాలా? ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తాయి. మరి ఈ మేధావులు మరి ముందు నుంచి ఎందుకు జాగ్రత్తలు చెప్పట్లేదు? దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఈ నియమాలు పాటించండి అని చెప్పి ప్రతిరోజు చెప్పాలి కదా. రోడ్డు మీద ఈ ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు పోలీస్ ఆయన అక్కడ ఉంటారు, ఆయన ఎంత చెప్తున్నా గానీ దూసుకుపోయేవాడు దూసుకుపోతూనే ఉంటాడు కదా. బుద్ధి అనేది మనలో ఉండాలి, మారాలి అని మనలో ఉండాలి, అంతే తప్ప పండగ రోజు వెళ్ళకండి, ఉత్తి రోజుల్లో వెళ్ళొచ్చు కదా, అప్పుడు వెళ్తేనే మూర్ఖత్వంగా, అప్పుడు వెళ్తేనే పుణ్యం వచ్చేస్తుందా, ఈ భక్తి మూర్ఖత్వం అయిపోతుంది అనే మాటలు దయచేసి మాట్లాడద్దు. ఇదే ఇన్సిడెంట్ పరాయి మతస్థుల్లో, అంటే అప్పుడు మక్కాలో కూడా జరిగింది, మీకు తెలిసి ఉండుంటే. అప్పుడు కూడా వాళ్ళు అనేది ఏంటో తెలుసా? అల్లా దగ్గరికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఇలాంటి మాటలే వాళ్ళు మాట్లాడతారు. యేసు ప్రభు ఇలా చేశాడు, ఇలా మా వాళ్ళు ఇలా చేశారు అని వాళ్ళ నోట్లోంచి రావు మాటలు. ఎందుకంటే వాళ్లకున్న భక్తి అటువంటిది. మనం మాత్రం దేవుణ్ణి నిందిస్తాము, దేవాలయాలకి వెళ్ళొద్దు అని మనం చెప్తాం. ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్తారు, నమాజ్ చేయడానికి వెళ్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి తయారైపోయి పొద్దున్నే ఆదివారం నాడు వరుస పెట్టి వెళ్ళిపోతారు. రావద్దని ఎవరు చెప్పరే? వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ముందు రోజే ఆ చర్చిల్లోనూ వాటిల్లోనూ వెళ్తారు వాళ్ళు.
వెళ్ళి ఎంతసేపు అయినా అక్కడే ఉండి వాళ్ళక్కడ దాన్ని జరుపుకుని బయటకు వస్తారు. మీరు ఎందుకు వచ్చారు, ఈ రోజే రావాలా అని వాళ్ళు ఏమో అడగరు. ఎందుకంటే వాళ్ళకి ఆ చర్చలకి రావాలి, వాళ్ళ ప్రార్థనాలయాలకి అందరూ రావాలని వాళ్ళు కోరుకుంటారు. మన సంగతికి వచ్చేసరికి పండగల్లోనే రావాలా, పండగలోనే దేవుడు ఉన్నాడా అని అడుగుతారు. పండగల్లోనే వెళ్తారు అందరూ, పర్వదినాల్లోనే వెళ్తారు. వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవటం మాత్రమే తప్పు. ఇలా మనం చెప్పడం వల్లే ఏమవుతుంది అంటే వాళ్ళలో విషం పేరుకుపోతుంది. అవును నిజమే కదా, పండగల్లోనే మనం వెళ్ళాలా, పండగల్లో వెళ్తేనే దేవుడు ఉన్నాడా, మన దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రాణాలు పోయాయి అని చెప్పి విరక్తి చెంది బయటికి పోతున్నారు తప్ప మన సంప్రదాయంలో పూజలు చేసుకోవడం, ఇవన్నీ ఉండడం, నియమాలు ఉండడం, దాని వల్ల మతం మారిపోవటం లేదు. కానీ కారణం ఏం చెప్తున్నారు అంటే ఈ పూజలు చేసుకోవడం వల్ల, ఈ ఆచార సంప్రదాయాలు ఎక్కువగా పెట్టడం వల్ల మతం మారిపోతున్నారు అని చెప్పి హిందువులని ఇంకా 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 కిందకి లాగేస్తున్నది కూడా హిందువులే. మొన్న నాకు ఒక స్నేహితురాలు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళ పైన ముస్లిమ్స్ ఎవరో ఉంటున్నారట. వాళ్ళకి చిన్న పిల్లలు, 1వ క్లాస్ చదివే పిల్లల, యూకేజీ చదివే పిల్ల, ఆడపిల్లలు. పొద్దున్నే నీళ్ళు అయిపోతే మోటార్ వేయడానికి కిందకు వచ్చారట. ఆ మోటార్ దగ్గర ఏదో ఇబ్బంది అయితే ఆ కింద ఆవిడతో మాట్లాడితే ఆవిడ అడిగారట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగితే ఆవిడ వివరాలన్నీ చెప్పారట. అదేంటి 1వ క్లాస్ చదువుతున్న అమ్మాయి నమాజ్ చేస్తుందా పొద్దున్నే అంటే, అవును మేము 5ంటికి లేపేస్తాము, నమాజ్ చెయ్యాలి, మావన్నీ నేను చెప్పుకోపోతే ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు దేవుడికి ఇచ్చే ప్రిఫరెన్స్ అలా ఉంటుంది. మనం ఏం చేస్తాం, పొద్దున్నే లేవాలి అంటే పొద్దున్నే లేవాలా అండి అంటాం. ఆ చిన్న పిల్ల కూడా బుర్కా వేసుకుని స్కూల్కి వెళ్తుందట. మనం పూజ చేసేటప్పుడు నైటీ కట్టుకోకూడదండి, చీరే కట్టుకోవాలండి. ప్రతి దానికి వంకలు పెట్టుకుని డొంక పట్టుకుని ఏడుస్తాం కదా మనం. మిగతా వాళ్ళు అలా చేస్తారా? చెయ్యరు కదా. ఎందుకు, మన విషయానికి వచ్చేసరికి మన వాళ్లే మన మీద ఎందుకు బురద జల్లుతున్నారు? అక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడైనా సరే, మీరు అరుణాచలంలో చూడండి, అలాగే కుంభమేళాలో చూడండి, తిరుపతి చూడండి, ఎక్కడైనా సరే ఏం చెప్తారు అంటే అక్కడ అప్పుడే వెళ్ళాలా, అప్పుడే వెళ్ళాలా అని కాదు మనం చెప్పడం. వెళ్ళినప్పుడు డిసిప్లిన్ గా ఉండండి, వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించండి, ఎవరి యొక్క సేఫ్టీని వాళ్ళు చూసుకోండి అని కదా మనం చెప్పాల్సింది. ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రమే ముందొచ్చి మనం వీడియోలు చేస్తాం కదా. మరి ముందు నుంచి కూడా చెప్పచ్చు కదా, రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పచ్చు కదా. పోనీ ఇలాంటి దేవాలయాల దగ్గరకు వచ్చి నిలబడి అందరూ చెప్పచ్చు కదా. పోనీ అక్కడ ఆ దేవాలయంలోనే అంత కుమ్ములాట జరుగుతుంటే ఒక్క 10 మంది బయటకు వచ్చి అందరినీ సెటరేట్ ఎందుకు చేయలేకపోయారు? ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనే అంత కుమ్ములాట జరుగుతున్నప్పుడు అందరినీ సెట్ చేద్దామని చెప్పి ఎవరికీ లేదు, కానీ అందరూ లోపలికి వెళ్ళిపోదామని ఆతృత మాత్రమే ఉంది. అదొక్కటేనా? ఫ్రీ బస్సు పెట్టారు, ఆ ఫ్రీ బస్సులో కూడా తొక్కిసలాటే కదా, తోపులాటే కదా. అయితే ఫ్రీ బస్ తీసేమని చెప్పండి గవర్నమెంట్ కి. ట్రైన్ ఎక్కుతారు, అక్కడ కూడా తోపులాట. ఇంకా బయటకి ఎవరు రానివ్వరు, బయట ట్రైన్ లో నుంచి కింద నుంచి తోసుకుని వెళ్ళిపోతారు. అందుకని ట్రైన్లు క్యాన్సిల్ చేసామని చెప్పేద్దామా? బస్సు స్టాండ్ లో ఇదే గొడవ. ప్రతి దాంట్లోనూ కుమ్ములాట, తోపులాట. ఎక్కడ జరిగింది, ఎక్కడ లోపం ఉందని తెలుసుకోకుండా అక్కడికి అప్పుడే వెళ్ళాలని దయచేసి చెప్పద్దు, దయచేసి చెప్పద్దు. ఇప్పటికి భ్రష్టు పట్టుకుపోతున్న మంది చాలు. ఏం జరిగినా మన దేవుళ్ళని, మన దేవాలయాలని నిందించుకుంటున్నాం కాబట్టే మనం ఇలాగే ఉన్నాం. అక్కడ జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటనే, చాలా బాధాకరమైన విషయమే. మీకు ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్తాను. మేము 15 ఏళ్ల క్రితం, మా చిన్నవాడు, చిన్న పిల్లవాడు, మేము తిరుమల వెళ్ళాం. లోపలికి వెళ్ళిపోయాం, మేము ఆ రూమ్స్ లోకి వెళ్ళిపోయాం. విపరీతమైన రష్. అది చూసి భయం వేసింది. నేను అప్పుడు అన్నాను, మా వారేమో మా అబ్బాయిని భుజాల మీద ఎత్తుకున్నారనమాట. నేను అన్నాను, ఏమండి వద్దు, ఈ రష్ లో నేను లోపలికి రాలేను, నాకు భయం వేస్తోంది, నమస్కారం పెట్టుకుని బయటకు వచ్చేద్దాం అన్నాం. అంత ఖర్చు పెట్టుకుని మేము తిరుమల వెళ్ళి టికెట్స్ కొనుక్కుని దర్శనం చేసుకోకుండా మేం బయటకు వచ్చేసాం. అంతవరకు తీసుకొచ్చావు భగవంతుడా, నీ ఆరాలోకి మేము వచ్చాము చాలు అని నమస్కారం పెట్టుకుని వచ్చేసాం. అలాంటి పరిస్థితులు ఏవైనా మీకు ఎదురవుతే కాస్త సంయమనం పాటించండి, కాసేపు ఆగండి. ఒక్క 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే హాయిగా ఈ గొడవలు జరిగి ఉండేవి కాదు కదా. తొక్కిసలాట, తోపులాట, తొందరగా మనం పోవాలి, అందుకే పైకి పోతున్నాం మనం.
రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అటువైపు నుంచి వాడు స్పీడ్ గా బండి వచ్చేస్తుంది, మనం బర్రమన ఆ రోడ్డు దాటియాలి. తొందర తొందర తొందర, ప్రతి దానికి తొందరే. ఒక్క నిమిషం ఆగి వెళ్దామని ఆలోచన ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు. ఇకపై అయినా సరే ఏ దేవాలయానికైనా వెళ్ళారని అనుకోండి, ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి దేవాలయానికి, అక్కడ 100 మంది కుమ్ములాడుకుంటున్నారు కదా, కుమ్ములాడుకుంటున్నప్పుడు చూస్తున్నాం అనుకోండి, మన బాధ్యత లేదా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపే ప్రయత్నం మనం చేయకూడదా? అలా అందరిలోనూ ఎప్పుడైతే పరివర్తన వస్తుందో అప్పుడే ఇలాంటి కుమ్ములాటలు జరగవు. తోసుకునేవాడు తోసుకుంటాడు, లోపలికి పోయేవాడు లోపలికి పోతాడు. మన పని అయిపోయింది కదా అని ఆలోచించినంత కాలము ఇలాంటివే జరుగుతాయి. ఇప్పుడు అందరు తప్పు ఎవరి మీద పెడుతున్నారో తెలుసా? ఆ పెద్ద అలా కట్టించారు, కనీసం మంచినీళ్ళు కూడా అక్కడ లేవు, ఆయనేమో అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఏం చెప్పలేదే, అలా ఆయనేమో వెనకేసుకుని రావటం లేదు. వాళ్ళు కూడా కొన్ని అక్కడ కల్పించి ఉండవలసింది, కల్పించలేకపోయారు. దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగింది. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వంతు ఒక అడుగు వేసినప్పుడే మనల్ని చూసి ఇంకొకడు వస్తాడు. మనకెందుకు లేని వదిలేస్తే వాడు కూడా వదిలేస్తాడు.